నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదని, ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఓటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో పాల్గొని ఆగస్టు 3 లోపు దరఖాస్తులు సమర్పించాలని పిలుపునిచ్చారు. పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని, అందులో ఓటు హక్కు కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేసి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. ప్రక్రియలో పాల్గొన్న వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. పటాన్చెరు అభివృద్ధి ప్రస్థానంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని కోరారు. నియోజకవర్గంలోని 9 డివిజన్లు, 3 మున్సిపాలిటీలు, 2 మండలాల పరిధిలో ప్రతి వార్డుకు ప్రచార రథాలు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాయని చెప్పారు. ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు, పార్కులు, మార్కెట్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని పూర్తి వివరాలు ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీ అందరికీ తెలుసు. గత నెల రోజులుగా మరి మొత్తం దేశమంతా కూడా ఏదైనా చర్చ నడుస్తుందంటే ఈ ఎస్ఐఆర్ మీదే జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మరి పటాన్చెరువులో కూడా ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది, ఏ రకంగా మేము ముందుకు పోతున్నామన్న విషయంలో ఇవాళ మన శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ఎస్ఐఆర్ని మనం మోటివేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏదైతే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఒక 30 ఆటోలు పెట్టి మరి దాన్ని ప్రారంభించే కార్యక్రమం పెట్టిందో అది నిజంగా చాలా సంతోషం. దానికి విచ్చేసిన మా కాన్స్టిట్యున్సీ పెద్దలందరూ కూడా మరి శ్రీకాంత్ గౌడ్ గారు, శంకర్ అన్న, విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటికీ మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 50% వరకు ఎస్ఐఆర్ మరి ఆర్ఓ గారు కానీ మరి ఇక్కడున్న మరి ఎస్ఐఆర్ అధికారులు కానీ చెప్పేది ఒకటే ఏంటంటే, ఎంత చేసినా కూడా మనం ఫామ్స్ ఇచ్చినాయి తప్ప రిటర్న్ వస్తలేవు. ఆ రిటర్న్ వచ్చే ఫామ్స్ మనందరం కూడా మరి ప్రతి పార్టీ కూడా కష్టపడి తెచ్చుకుంటూనే అవుతుంది అని మనందరికీ చెప్పడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, మా సీనియర్ నాయకులందరూ ఎక్కడదక్కడ హెల్ప్ డెస్క్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టి మరి ఈ ఎస్ఐఆర్ని పార్టీ ఆదేశాలు కూడా ఏంటంటే ఎవ్రీ వీక్ ఏ రకంగా అవుతుంది దాన్ని మరి మాకు అప్డేట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనందరూ కూడా మా సీనియర్ నాయకులు దాన్ని మోటివేట్ చేస్తూ, ప్రజలను మోటివేట్ చేస్తూ హెల్ప్ డెస్క్లు పెడుతూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకా ప్రజలకు లాస్ట్ ఇంకొక 10 రోజులే ఉంది కాబట్టి మరి ప్రజలందరికీ కూడా ఇంకా 10 రోజులే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చేసి వాపస్ ఇచ్చేయాలి అన్న ఉద్దేశంతో మోటివేట్ చేయడానికి ఇవాళ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు బండ్లు పెట్టి మరి ఎస్ఐఆర్ని మనం మోటివేట్ చేయడానికి పంపిద్దాము, ఏరియా వైజ్ పంపిద్దామని చెప్పి అది మస్జిద్ల దగ్గర కావచ్చు, కాలేజీల దగ్గర కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ల దగ్గర కావచ్చు, అన్నీ కూడా ఫ్లెక్సులు కట్టడం, మరి ఆటోలను కూడా పంపించి ఇది చేయాలన్న ఉద్దేశం నిజంగా చాలా మంచిది. మరి దాన్ని మోటివేట్ చేస్తూ మా నాయకులకు కూడా మేము చెప్పేది ఒకటే, ఇంకా మిగిలింది 10 రోజులే కాబట్టి మరి 26th 27th ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్, మా ఏజెంట్స్ ఉన్నారో, రేపు కేటీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఒక్కరోజు సండే అయిపోయిన తర్వాత మండే ట్యూస్డే దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని టైప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ ఏరియా వైజ్ మేము కూర్చొని మరి వాళ్ళని కూడా వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్నాపూర్ చూస్తే ఇస్నాపూర్లో ఎంత ఉంది, ఇంకెంత చేయగలుగుతాం, ఎక్కడెక్కడ మనం ఏ బూత్లలో మనం తక్కువన్నామో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్న దాని మీద రివ్యూ చేసి మరి వాళ్ళను కూడా వాళ్ళతోటి మాట్లాడి ఏదో రకంగా ఎస్ఐఆర్ని
తప్పకుండా మేము విజయవంతం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా నాయకులకు ఒకటే అడుగు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనది, మన ఇంట్లో మన నాయకులు, మన కార్యకర్తలందరూ ఫస్ట్ మన ఎన్యూమరేషన్ ఫామ్స్ అధికారులకు ఇచ్చిరా లేదా అన్నది చూసుకుంటేనే మనకు ఏం లేదన్నా 40-50% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ 40-50% ఈజీగా పెరిగిపోతుంది. కాబట్టి మన నాయకులందరూ ఫస్ట్ మన ఎంబడి ఉండే వాళ్ళందరినీ కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి ఉంటారు ఎంప్లాయీస్ ల్యాప్టాప్లు పెట్టి ఖాళీలకి వాళ్ళతో గిట్ట సాయం తీసుకొని వాళ్ళతో గిట్ట ఫిలప్ చేయించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ 10 రోజులలో 2 శనివారాలు 2 ఆదివారాలు వస్తున్నాయి. అది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. కాబట్టి దాన్ని గిట్ట ఇడవకుండా మనం అందరి సహకారం తీసుకొని ప్రజల సహకారం తీసుకొని ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తూ ఈ సండే ఇవన్నీ గిట్ట తీసుకోవడం జరుగుతుందని చెప్తాం. అదర్ స్టేట్ వాళ్ళది సండే మీటింగ్ పెట్టడం జరిగింది జిఎంఆర్లో. నార్త్ ఇండియన్స్ అనుకోండి, కలకత్తా ఒరిస్సా అనుకోండి, మహారాష్ట్ర కర్ణాటక అనుకోండి, తమిళనాడు కేరళ అనుకోండి, అదర్ స్టేట్ 28 రాష్ట్రాలలో ఉంది. ఇక్కడ నేపాలీస్ ఉన్నారు. ఇక్కడ మన దగ్గర 5,000 చిల్లర ఓట్లు. ఇండస్ట్రీ సెక్యూరిటీసు, ఏటీఎం సెక్యూరిటీసు, బ్యాంక్ సెక్యూరిటీస్ వాళ్ళంతా 5,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి కూడా సపరేట్గా మీటింగ్ పెట్టడం జరుగుతుందని చెప్తా ఉన్నా. చర్చ్ పాస్టర్ల మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయ్యవార్ల మీటింగ్ కూడా పెట్టి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరిని ఇవ్వకుండా ఇమాం మౌజంలతో గిట్ట మాట్లాడి మసీదులలో వారితో గిట్ట అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 10 రోజులు మన ఇంట్లో పెళ్ళి అనుకొని, కొడుకుతో బిడ్డతో పెళ్ళి అనుకొని పని అంటూ పెట్టుకొని మనం ముందు కోరేటైతే తప్పకుండా సక్సెస్ అవుతాం. 100% మనం రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.